వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన భద్రత కోసం ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సుమారు 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంప్ కార్యాలయం సిద్ధమవుతుంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. ఎన్నికల ప్రక్రియ వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని చూస్తుంటే బాధ, చెప్పలేనంత ఆవేదన కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లు చేసినదంతా రివర్స్ అయిపోయిందని, గడిచిన 5 ఏళ్లు ప్రాజెక్ట్ ని అస్తవ్యస్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యులు ప్రమాణ స్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నికలు జరుగుతుంది. రాష్ట్రంలోని మల్టీ జోన్ వరంగల్ పరిధిలోని 19 జిల్లాలు దాదాపు 10,000 మంది ఉపాధ్యాయుల స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఇందుకు సంబంధించి ఏ క్షణమైన ఉత్తర్వులు వెల్లడి కావచ్చని సమాచారం. ఈ వెంటనే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్ కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు తెలిపాయి. బహిరంగ మార్కెట్లో చౌకగా కరెంటు లభిస్తుండగా అంతకు మించి సొమ్మును ఛత్తీస్గఢ్ కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కృష్ణా గోదావరి బేసిన్లలో రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస మట్టానికన్నా దిగువకు చేరాయి. కృష్ణా గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లన్నీ నిండటానికి 560 టీఎంసీలకు పైగా అవసరం అవుతుంది. రాష్ట్రంలో వైద్య విద్యా డైరెక్టర్ డిఎంఈ పోస్ట్ కు గరిష్ట వయోపరిమితి ఏ వయసును ప్రాతిపదికన తీసుకోవాలనే అంశంపై పీఠముడి వీడటం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి రెగ్యులర్ డిఎంఈని నియమించడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తర్జన భర్జన పడుతోంది. రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడవలేకపోతుంది. ఓవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు బస్సుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తుంది. రాష్ట్రంలో అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రంలో 2022-23తో పోలిస్తే 23-24లో గ్రానైట్ బండ ఉత్పత్తి తగ్గింది. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అపార గ్రానైట్ నిక్షేపాలున్నాయి. అయినా తవ్వకాలు తగ్గించడంతో ఈ పరిస్థితి నెలకొంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని అతడు స్వయంగా ఇన్స్టాలో వెల్లడించారు. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. యూపీఎస్సీ ప్రిలిమినరీ 2024 పరీక్షలో ఏఐ ఆధారంగా పనిచేసే ఫడ్ ఏఐ యాప్ 200కి గాను 170 మార్కులు సాధించింది. మొత్తం పరీక్షను కేవలం 7 నిమిషాల్లోనే పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సందర్భంగా పారదర్శకత పాటించకపోవడంతో ఏటా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిప్పలు తప్పడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.